మేషరాశి వారికి 12 సంవత్సరాల శత్రువు దొరికేశాడు. మేషరాశి వారికి సెప్టెంబర్ 27న జరగబోయే అతిపెద్ద మార్పులు ఇవే. ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి మీ వెంట పడబోతున్నారు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక మన వీడియోనైతే షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి దుడుకు స్వభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఉన్న మంచి మనసు ముందు ఎవరిది కూడా పనికిరాదని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా తన ఎదుగుదల గురించి ఆలోచిస్తారు, కానీ ఇతరుల కిందకి లాగడం కానీ ఒకరు నాశనం అయిపోవాలని కోరుకోవడం ఇలాంటి దుర్బుద్ధి అనేది రాశి వారిలో ఉండదు. వీలైతే సహాయం చేయాలనుకుంటారు. మేష రాశి వారిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే వీరిలో కోపం అనేది అధికంగా ఉంటుంది. ఈ కోపం కారణంగా వీరు అవతలి వారి మీద ఎంత ప్రేమ చూపించినా కూడా దాన్ని చూడలేకపోతూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలనే ఆశ బలంగా ఉంటుంది. అయితే కొంచెం భయం కూడా స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా కొత్త వ్యక్తులతోని కొత్త ప్రదేశాలకు వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. కానీ యవ్వనం వచ్చేసరికి మాత్రం కొంతమంది వ్యక్తుల పరిచయం కారణంగా వీరికి చాలా వరకు ధైర్యం వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా అనుకున్నారంటే ఇంకా దాన్ని వదిలిపెట్టరు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది మంచికి ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో ఈ మూర్ఖత్వమే మీకు హాని కలిగించే అవకాశం కనిపిస్తుంది. కోపాన్ని అయితే మాత్రం మీరు జీవితంలో తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు ఎన్నో బంధాలు లేకపోతే ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. మేషరాశి వారి కెరియర్లో అయితే సమయం మీకు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ దగ్గర అనేక ఆప్షన్లు అయితే ఉంటాయి. దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీకు క్లారిటీ లేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. పలు రకాల వ్యక్తులు పలు సలహాలు ఇవ్వడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు. కానీ చివరికి అయితే మాత్రం మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తారు. మేషరాశి వారికి ఈ సమయంలో ఒక శత్రువు అయితే దొరికేశాడు. ఇతను 12 సంవత్సరాల నుండి కూడా మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు. సహజంగా ఈ రాశి వారికి శత్రువులు ఏ విధంగా ఉంటారంటే వీరి వెనకాలే ఉంటూ వీరిని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అంటే వీరికి ఎంతో శ్రేయోభిలాషులుగా నటిస్తూ వీరి యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని వీరి బలహీనతను తెలుసుకొని వీరిని కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ సమయంలో అలాంటి వ్యక్తులందరినీ కూడా మీరు కనిపెట్టేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అలానే ఈ శత్రుబాధలన్నీ కూడా తొలగిపోవడం వల్ల జీవితంలో ప్రశాంతత అనే ఉంటుంది. ముఖ్యంగా కెరియర్ మీద చేసే వృత్తి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. వృత్తి పరంగా చూసుకున్నట్లయితే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. కొంచెం ఈ సమయంలో డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది, కానీ భయపడకండి. ఫ్యూచర్లో మీరు అనుకున్న విధంగానే వ్యాపారం ముందుకు వెళ్తుంది. లాభ నష్టాలు అనేవి ఎక్కడైనా సహజం కాబట్టి మీరు అధైర్యపడకుండా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా మేలు చేసే అవకాశం కనిపిస్తుంది. మేషరాశి వారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారి మనస్తత్వం చెంచల మనస్తత్వం ఉంటుంది. అంటే స్థిరంగా నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారు. ప్రతి దాన్ని కూడా డీప్గా ఆలోచిస్తారు. ఎవరిని అంత త్వరగా నమ్మరు. ఎవరినైనా ఒక్కసారి నమ్మి వారికి ప్రాణం ఇచ్చారంటే అవతల వారు మోసం చేస్తే మాత్రం ఇంకా అస్సలు వారిని జీవితంలో క్షమించరని చెప్పుకోవచ్చు. కానీ కోపంలో కొన్ని మాటలు అయితే విసిరేయడం జరుగుతుంది. వీటి వల్ల ఎంతగానో ప్రేమించే వ్యక్తులు మీరు దూరం చేసుకుంటారు. కాబట్టి కోపంగా ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. మీరు జాగ్రత్తగా వారిని గమనించుకున్నట్లయితే ఆ శత్రువు దొరికేస్తాడు. అయితే ఆ శత్రువు ఒక పురుషుడు రూపంలో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో మీకు ఉన్నటువంటి పురుషులు ఎవరైతే స్నేహితులు కానీ లేకపోతే మీరు కిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు కొంచెం జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కుటుంబ విషయంలో మాత్రం బయట స్త్రీలను మాత్రం అస్సలు నమ్మవద్దు. మీ కుటుంబంలో ఒక ఆడవ్యక్తి అడుగు పెట్టి గత కొంతకాలంగా మీకు తెలియకుండానే మీ కుటుంబాన్ని అంతా కూడా చిన్నాభిన్నం చేసేసింది. ఎవ్వరికి ఎలాంటి సంబంధాలు లేకుండా అందరి మనసుల్లో విషాన్ని నింపేసింది. అలాంటి వ్యక్తిని మీరు కనుక ఈ సమయంలో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గుర్తించి వెంటనే వారిని ఇంటిలోంచి గెంటేయండి. ఇక మీకు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల కారణంగా ఉన్న వివాదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఇద్దరి మధ్యలో అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలానే మేష రాశి వారు తమ యొక్క సమయాన్ని అధికంగా సంతానంతోని కుటుంబంతోని గడపాలని కోరుకుంటారు. ఆరోగ్యపరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. అలానే ప్రెగ్నెన్సీ కోసం తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మానసికంగా మాత్రం మీరు ఇంకొంచెం ధైర్యంగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీకు ఇష్టమైన పని చేసుకుంటూ లేకపోతే ఖాళీ సమయంలో ఏదైనా పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి ఏవి మీ దగ్గరికి రావని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా ఆశించిన విధంగానే అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో కొంచెం కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం కూడా అంతే రెట్టింపు రీతిలో లభిస్తుందని చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు. అలానే ఎవరైనా నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా సాగుతాయి. గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా మాత్రం ఈ రాశివారి ఖర్చులు అనేవి ఏ ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. ఏది కూడా అనవసర ఖర్చు అలానే అవసరమైంది కూడా ఉండదు. ఎంత పొదుపు చేద్దాం అనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మీకు డబ్బు అనేది నిలవకపోవడం వల్ల కొంచెం డబ్బు కోసం ఎక్కువగా టెన్షన్ పడతారని చెప్పుకోవచ్చు. మేష రాశి వారి చిన్నతనంలో మాత్రం ఖచ్చితంగా వీరు ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. కుటుంబ పరంగా కానీ డబ్బు లేకపోవడం వల్ల కానీ కష్టాలు అయితే ఎదుర్కొంటారు. కాబట్టి యవ్వనం వచ్చేసరికి మాత్రం అందరూ కూడా సెటిల్మెంట్పై ఎక్కువగా అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల పట్ల వీరికి అంత ఆసక్తి ఉండదు. కానీ ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే ప్రాణంగా ప్రేమించడం వీరి యొక్క రాశి యొక్క ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. అలానే మేష రాశి వారి ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి. బంగారం వెండి ఆభరణాలు స్త్రీలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణానికి కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే నిర్ణయాల విషయంలో కూడా డీప్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చివరికి మంచి నిర్ణయాలే తీసుకుంటారు. శత్రువుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.